హాయ్ అండి, వెల్కమ్ టు ఎంటీ వ్లాగ్స్. అదేంటో చూసారు కదా, కలర్ఫుల్గా ఉంది. చేపల పులుసు అండి. మనమైతే ఇంట్లోనే టేస్టీగా తయారు చేసుకుందామండి. దానికోసం నేనైతే ముందు రోజు చేపలను అయితే క్లీన్ చేసుకొని రొయ్యలు చేపలు కలిపి డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. వాటిని అయితే వేరేగా ఫ్రై చేశాను. నేను పులుసు పెట్టుకున్న చేపలను నేనైతే ముందుగా సాల్ట్ అలాగే నిమ్మకాయ పిండుకొని ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకున్నానండి. టేస్ట్ మరింత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సాల్ట్ కూడా బాగా పడుతుందండి చేప ముక్కలకి. అలా చేసుకున్న తర్వాత నేనైతే ఒక బాండి పెట్టుకుని ఆయిల్ వేడికైన తర్వాత ఒక 2 బిర్యానీ దినుసులు వేసుకున్నానండి. అలాగే ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఒక 2 ఆనియన్, ఒక 2 టొమాటో, అలాగే ఒక 2 లవంగ ముక్కలు, అలాగే ఒక స్టార్ అనాస్, అలాగే కొద్దిగా దాల్చిన చెక్క, ఇవన్నీ కలుపుకొని నేను పెట్టుకున్నానండి. అది కొంచెం ఫ్రై అవ్వడానికి నేనైతే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై అవ్వనిచ్చానండి. ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి ఆయిల్ అనేది సెపరేట్ అవుతుందండి. ఈ టైంలో మనం ఏవైతే మసాలాలు తీసుకున్నామో గరం మసాలా, ధనియాల పొడి, అలాగే ఫిష్ మసాలా, అలాగే కారం, ఒక 4-5 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని కొద్దిగా వేగనివ్వాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకుంటే మొత్తం ఆయిల్ చూసారు కదా ఎలా సెపరేట్ అయిపోయిందో. చాలా బాగుంటుందండి గ్రేవీ ఇలా చేసుకుంటే. ఈ టైంలో మనం తీసుకున్నాం కదా చేప ముక్కలు ఆల్రెడీ పక్కన పెట్టుకున్నవి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మనం మగ్గనివ్వాలండి. ఆ చేపలకి మసాలా అది పడుతుందండి. చూసారు కదా, చిన్న చిన్న చేపగుడ్లు కూడా ఉన్నాయండి. ఇవైతే కానకడతలండి, చాలా బాగుంటాయి. చేపగుడ్లు టైం అయితే వచ్చేసిందండి. ఇంకా నెక్స్ట్ మంత్ నుండి మనం ఫిష్ కూడా దొరకదు, సీ ఫిష్, ఎందుకంటే బ్యాన్ చేసేస్తారు కదా. చూసారు కదా, ఇప్పుడైతే మసాలా పట్టిన తర్వాత మనం ఏదైతే చింతపండు పులుసు తీసుకున్నామో మనకి ఎలా కన్సిస్టెన్సీ కావాలో దాని ప్రకారం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఎగురు వండాలనుకుంటున్నాను. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పైనుండి కస్తూరి మేతి అయితే చల్లుకున్నానండి. ఒక 10 నిమిషాల పులుసు అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు వేసుకొని మూత పెట్టేసుకున్నానండి. మన పులుసు అయితే రెడీ అయిపోయింది. పులుసు కాదు, ఎగురు కాదండి, మీడియంలో ఉంటుంది. మనం ఆనియన్ టమాటో ముక్కలైనా వేసుకోవచ్చు, పేస్ట్ అయినా వేసుకోవచ్చు అండి. పేస్ట్ అయితే మనకి గ్రేవీలా దిగుతుందండి, బాగుంటుంది. ముక్క కూడా బాగా ఉడికిపోయిందండి. చేప ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు కదా. మీలో ఎంతమందికి సీ ఫుడ్ అంటే ఇష్టం అండి? నాకైతే చాలా ఇష్టం. ఇది అలవాటు పడిన తర్వాత నేను అసలు చెరువు చేపలు తినడమే మానేశానండి. చూసారు కదా, ఒక పక్క ఫిష్ అండ్ ప్రాన్ ఫ్రై కూడా చేసుకున్నాను. చాలా బాగా టేస్ట్ అయితే వచ్చిందండి. మా ఆయన అయితే లాగించేశారు. మీరు కూడా ఇదే విధంగా సింపుల్గా హెల్తీగా తయారు చేసుకోండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.